ముందుగా ధర్మవరం ప్రజలందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంత్రి గారి ఆదేశాల మేరకు నగర శాఖ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. చేనేతలు వారు చూసుకునేటువంటి మన్ననలు కానీ, వారు చూపించినటువంటి ప్రేమను కానీ, వారు చూపించినటువంటి ఆదరణ కానీ సత్యకుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చేనేత సమాజం వారికి అండగా నిలిచినటువంటి సందర్భంలో వారు ఎప్పటికీ కూడా మరవలేరు. వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మేము ఉంటాం. భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక జాతీయవాదంతో నడిచేటువంటి పార్టీ. ఈ దేశ మూలాలు, ఈ దేశ సంస్కృతిని అంతర్భాగంగా చూసుకుంటూ వెళ్ళేటువంటి పార్టీ. అందువల్ల ఈ దేశం యొక్క సంస్కృతిలో భాగమైనటువంటి చేనేత బ్రతకాలి. ఎన్నో పోరాటాలు చేశారు చేనేత నాయకులు. 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి పాలకులు గతంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో ఉద్యమాలు, చేనేత ఉద్యమాలని పెడచెవన పెట్టి చేనేతల్ని చివరగా వలస కార్మికులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసింది గతంలో 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ గారు 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో తీసుకున్నటువంటి నిర్ణయం జాతీయ చేనేత దినోత్సవాలు నిర్వహించాలి. ఈ యొక్క చేనేత దినోత్సవాల ద్వారా చేనేతలకు అండగా నిలబడాలి. ప్రజలందరినీ కూడా జాగృతం చేసి చేనేత వైపు నడిపించాలి. చేనేత అభివృద్ధికి, చేనేత కార్మికుల యొక్క కష్టానికి అండగా నిలబడి వారి యొక్క అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవాలి, సంస్కరణలు చేయాలి. ఆ సంస్కరణలు జాతీయ చేనేత దినోత్సవం ద్వారా సాధ్యమవుతుందని ఆయన ఆలోచించి నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే మనలాగా జీవించినటువంటి వ్యక్తి, మనలాంటి కుటుంబాల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి, మనలాగే కష్ట నష్టాలను చూసినటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానంగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి చేనేతల యొక్క కష్టాలు కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలన్నీ కూడా దేశం అంతా అమలవుతున్న దురదృష్టవశాత్తు గతంలో ఉండేటువంటి ప్రభుత్వం క్రింది స్థాయి వరకు ఆ యొక్క సంక్షేమ పథకాలను ఏవి కూడా తీసుకొని పోలేదు. సమర్థ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా 45 రోజుల శిక్షణనిచ్చి వాళ్ళని సమర్థులుగా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే అది ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా సామర్థ్యం అనేటువంటి మరొక సంక్షేమ పథకాన్ని తీసుకొని ఏదైతే ఈ రోజున మిషనరీస్ ఉన్నాయో, ఏవైతే ఈ రోజున వారికి కావాల్సినటువంటి పనిముట్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా అవగాహన కల్పించి, అలాగే వారికి కావాల్సినటువంటి ముడి సరుకులను కూడా ఏ విధంగా మనం వారికి అందించాలి, ఏ విధంగా సొసైటీల ద్వారా అందించాలి అనేటువంటి ఆలోచన తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో చేనేతలకి ఏదో తూర్పు మంత్రంగా మేము కొద్దిపాటి సహాయం చేశాం చాలు, ఎప్పుడు కూడా వారు పేదవారుగా బానిసలుగా ఉంటే మా ప్రభుత్వాలు వారి మీద పెత్తనం చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న దురదృష్టకరం. ఈ రోజున మంచి రోజులు వచ్చాయి.